హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మన ఇంట్లోనా కిచెన్లోనా చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులని అలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఎవరు చెప్పని చాలా ఉపయోగకరమైన మంచి టిప్స్ని అయితే వీడియో షేర్ చేయబోతున్నాను. టిప్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మీ షేకుని ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. నార్మల్గా మనకి ఈ సీజన్లోనే ఎక్కువగా ఎక్కడ చూసినా కూడాను ఈగలు అనేవి ఇంట్లో ఎగురుతూనే ఉంటాయి కదండి. వాటితో పాటు దోమలు, పురుగులు లాంటివి కూడా ఎగురుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ పురుగులు, ఈగలు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా చిన్న న్యాచురల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. ఏమీ లేదు, ఒక గ్లాసుడు వాటర్లోనే కొంచెం రాళ్ళ ఉప్పుని వేసుకొని అది కరిగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు కూడాను పసుపును కూడా వేసేసుకొని ఇలా ఒక స్ప్రే బాటిల్లో కానీ లేదంటే నార్మల్ వాటర్ బాటిల్గా క్యాప్కి చిన్నది హోల్స్ లాగా పెట్టేసుకొని కూడాను మీరు ఈ విధంగా వాడుకోవచ్చండి. దీన్ని రెగ్యులర్గా మనం మార్నింగ్ టైంలో ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. మార్నింగ్ ఈవినింగ్ మీరు క్లీన్ చేసేటప్పుడు ఈ వాటర్ని చక్కగా కిచెన్ గట్లు అలాగే స్టవ్ పైన గట్ట వేసి క్లీన్ చేసామనుకోండి, బలులు బొద్దింకలు అనేవి తిరగవు. అలాగే చీమలు లాంటివి, ఈగలు లాంటివి కూడాను కిచెన్లోకి రాకుండా ఉంటాయండి. ముఖ్యంగా డైనింగ్ టేబుల్ దగ్గర, ఇటువంటి టీ పాయిల దగ్గర గట్టను ఎక్కువగా ఈ ఈగలు అనేవి తిరుగుతూ ఇంట్లో ఒక్క ఈగున్నా చాలా చిరాకు తెప్పిస్తూ ప్రతి దాంట్లో ఎగురుతూ ఉంటాయి కదండి. ఇలా ఈగలు అనేవి ఉప్పు వాటర్కి, పసుపు వాటర్కి అస్సలు రాదనమాట. ఇలా ఓన్లీ మన ఇంట్లోనే క్లీన్ చేసుకోవడం కాకుండా మొక్కల దగ్గర, గుమ్మాల దగ్గర ఇలాంటి వాటి దగ్గర కూడా మనం కొట్టామనుకోండి, ఈగలు, పురుగులు లాంటివి కూడా ఇంట్లోకి రాకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. నార్మల్గా మన ఇంట్లో ఉండే డోర్స్ కానీ లేదంటే విండోస్, కిటికీస్ ఇవన్నీ కూడా ఏంటంటే డస్ట్ పట్టేసి షైనింగ్ లేనట్టు ఈ విధంగా చాలా డల్లిష్గా ఉంటాయి కదా వుడెన్ ఐటమ్స్ అనేవి. వీటిని ఎప్పుడూ కొత్త వాటిలాగా ఎటువంటి షైనింగ్ అనేది పెట్టకుండా కొత్త వాటిలా ఉండాలంటే సింపుల్గా క్లీన్ చేస్తే సరిపోతుందండి. దీనికోసం ఒక 2-3 గ్లాసులు వాటర్ తీసుకుని ఒక బౌల్లోన మనకి తలుపులు అనేవి మంచి షైనింగ్ లుక్ రావాలి, కొత్త డోర్లా ఉండాలంటే ఉజాలని ఒక 4-5 డ్రాప్స్ని యాడ్ చేయండి. అలాగే మనకి డోర్స్ అనేవి కూడా ఒక్కొక్కసారి చెదల్లా పట్టేస్తూ పౌడర్లా రాలిపోతూ ఉంటాయి కదండి. డోర్లు కూడా త్వరగా పాడవకుండా ఉండాలంటే 4-5 చుక్కల వరకు కూడా కోకోనట్ ఆయిల్ కానీ నార్మల్ ఆయిల్ ఏదైనా మీకు నచ్చింది కొంచెం వేసేసుకొని ఇలా క్లాత్ని చక్కగా ఆ వాటర్లో ముంచుకుంటూ 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి మన ఇంట్లో ఉండే కిటికీలు కానీ, గుమ్మాలు కానీ, ఇటువంటి డోర్స్, టీపాయిలు, చెక్క ఐటమ్స్ అనేవి ఉంటాయి కదండి. మన మంచాలు కానీ, సోఫా సెట్లు, దివాన కట్లు వీటన్నిటిని కూడా ఇలా క్లీన్ చేయడం వల్ల చెక్క అనేది పాడైపోకుండా ఎన్ని సంవత్సరాలు అయినా కూడాను చెదలు పట్టకుండా నీట్గా మంచి షైనింగ్ లుక్ అనేది వస్తుందండి. మనం షైనింగ్ పెట్టినట్టు ఉంటుంది. ముఖ్యంగా ఎటువంటి దుమ్ము, ధూళి అనేది పడకుండా చాలా నీట్గా ఉంటుంది. అసలు చూసారు కదా డోర్ ఎలా ఉందో. అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటాయి, ఇటువంటి బోర్డులని వాడేసి చిందరవందర చేసేస్తూ ఉంటారు కదా, అవి కూడా సరిగ్గా రాయవు. అలాంటప్పుడు ఈ వాటర్తో క్లీన్ చేస్తే బోర్డు కూడా నీట్గా ఉంటుంది, చాలా చక్కగా కూడా రాస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, యూజ్ అవుతుందంటే. ఇంకా మూడవ టిప్ అయితే తెలుసుకుందాము. మనకి సీజన్ అనేది చేంజ్ అయిపోయింది కదా. సీజన్ అనేది చేంజ్ అయిపోయి ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఇబ్బంది పడే విషయం ఏంటంటే త్రో ఇన్ఫెక్షన్ అనేది వచ్చేసి కొంతమందికి గొంతు దగ్గర దురదలాగా వేసేసి అసలు గొంతు కూడా విప్పలేనట్టుగా అంటే మొత్తం పట్టేస్తుంది, మాటలు కూడా ఆరలేడు. ఒక్కొక్కసారి అయితే పెయిన్ కూడా వచ్చేస్తుందండి గొంతు అనేది. ఇలా దగ్గు, జలుబు, గొంతు నొప్పు, ఇన్ఫెక్షన్స్ అన్నీ తగ్గాలంటే సింపుల్గా ఇలా చిన్న ఒక మంచి హోమ్ రెమెడీని ట్రై చేయండి. చాలా హెల్త్కి మంచిది. ఫ్రెష్గా ఉండే తమలపాకును ఒకటి తీసుకొని ఒక గ్లాసుడు వాటర్ అనేది ఒక బౌల్లో వేసేసుకొని ఆ తమలపాకును అందులో వేసేసుకొని 3-4 లవంగాలు అలాగే చిన్న దాల్చిన చెక్కని చక్కగా ఇందులో వేసేసుకొని దీన్ని స్టవ్ పై పెట్టేసుకొని 2-3 నిమిషాలు బాగా మరగనివ్వండి. అంటే మనకు వాటర్ అనేది పూర్తిగా కలర్ చేంజ్ అయిపోవాలన్నమాట. ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయిన వాటర్ని గోరువెచ్చగా ఉండేటప్పుడు అంటే మనం తాగడానికి వీలుగా వేడిగా అంటే మనం ఎలా అయితే టీ తాగుతామో అదే విధంగా మనకి చక్కగా వేడిగా ఉండేటట్టు దీన్ని ఉదయము, మార్నింగ్ అండ్ అలాగే ఈవినింగ్ కనుక 2 పూటలు తీసుకున్నట్లయితే మీరు ఒక్కసారి తాగేసరికి మీకు 80-90% గొంతు సమస్యలు అనేవి క్లియర్ అయిపోతాయి. బాడీలో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నాకు తెలుసుకుందాం. ప్రతిరోజు మనము వంట చేసేటప్పుడు కుక్కర్లకు విజిల్స్ అవి పెడుతూ ఉంటాం కదా. నార్మల్గా కుక్కర్లు అయితే క్లీన్ చేసేస్తాం కానీ విజిల్స్ అనేవి చాలామంది ఎప్పటికప్పుడు క్లీన్ చేయరండి. బట్ లోన వైపు మనకి ఈ ఫుడ్ పార్టికల్స్ అనేవి వెళ్ళిపోయి జంగులా పట్టేసి ఒక్కోసారి విపరీతమైన స్మెల్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. వీటిని కూడా మనం వారానికి ఒక్కసారి ఖచ్చితంగా ఇలా క్లీన్ చేసుకోవాల్సింది. ఒక గ్లాసుడు వేడి నీళ్ళలోనే కొంచెం విమ్ లిక్విడ్, కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసుకొని చక్కగా ఇలా వేటికి అవి చక్కగా సపరేట్ చేసేసుకొని దీన్ని జస్ట్ ఒక 5-10 నిమిషాలు ఇలా పక్కన పెట్టేయండి. లోన వైపు ఉండే మురుకు, జంగు అంతా కూడా బయటికి మనకైతే కనిపించదు కానండి చాలా ఎక్కువ మురుకు అనేది వస్తుందండి. ముఖ్యంగా మనం
అన్నం వండేటప్పుడు కూడాను ఆ తేమంతా కూడా లోనకి వెళ్ళిపోయి జిగురుగా పట్టేస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం పురుగు కూడా పట్టేస్తుందండి. అలాగే బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇరుకిరుకుల్లోన నీట్‌గా ఇలా ఎక్కువ కష్టపడకుండా బ్యాక్టీరియా మొత్తం పోయేటట్టు చక్కగా ఒక బ్రష్ తోటి నీట్‌గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకున్నామనుకోండి, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రావు. అలాగే విజిల్స్ కూడా పాడైపోకుండా నీట్‌గా ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి విజిల్స్ అనేవి సరిగ్గా రాక అలాగే కుక్కర్‌లోంచి బయటికి లీక్ అయిపోవడానికి కారణం కూడా ఈ విజిల్సే కాబట్టి విజిల్స్‌ని ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే చాలా చాలా నీట్‌గా ఉంటాయి. ఇలా 4, 5 సార్లు మంచినీళ్ళతో కడిగేసుకొని సెట్ చేసుకుంటే చాలా చాలా బాగా పనిచేస్తాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనకు ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుందండి. నార్మల్‌గా మనం పూజకి పువ్వులనేవి తెచ్చుకునేటప్పుడు జస్ట్ 1, 2, 3 రోజులు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసినా పాడైపోతాయి కదా! ఇలా వారం నుంచి 10, 15 రోజులైనా కూడాను పువ్వనేది ఒక్క రబ్బా కూడా వాడిపోకుండా ఎన్ని రోజులైనా అదే విధంగా కొనేటప్పుడు ఏ విధంగా ఫ్రెష్‌గా అయితే ఉన్నాయో అలానే ఫ్రెష్‌గా స్టోర్ చేసుకోవచ్చండి. సో, దానికోసం నేను ఎప్పుడు ఒకేసారి వారానికి తగ్గట్టు ఫ్లవర్స్ అనేవి తెచ్చేసుకుంటూ ఉంటాననమాట. పువ్వుల్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఎప్పుడైనా పువ్వు రెక్కలు పెద్దవిగా ఉన్నాయనుకోండి ముందైతే కట్ చేసేసుకొని వాటిల్లో ఉండే కొంచెం చెత్తగా అయిపోయిన ఆకులు అంటే కుళ్ళిపోయినవి గట్ట ఆకులు ఉంటాయి కదా! వాటిని సెపరేట్ చేసేసుకోండి. వెడల్పుగా ఉండే ఒక బౌల్ తీసుకొని అడుగున ఒక కాటన్ క్లాత్‌ని గాని, టిష్యూని గాని వేసుకొని ఒక 2 స్పూన్ల వరకు కూడా బియ్యాన్ని అయితే వేసేసుకోండి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్లవర్స్‌ని కొంచెం విడివిడిగా ఇలా వేసుకోండి. ఎప్పుడైనా పువ్వులు స్టోర్ చేసుకోవడానికి బాక్స్ అనేది సెపరేట్ చేసుకోండి. మీకు ఈ పువ్వులు కాడలు పెద్దవిగా ఉన్నాయి అనుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ఉండే తొడుముల్ని కట్ చేసేయండి. అలాగే ఇలా ఎక్స్ట్రా మిగిలిపోయిన రెబ్బలను మాత్రం అస్సలు ఆ పువ్వుల్లో కలపకూడదు. త్వరగా పాడైపోతాయి. ఇలా కిందకి మీదకి ఒకసారి సెట్ చేసి మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో చూడండి. 15-20 రోజులైనా కూడాను ఒక్క పువ్వు పాడవదు. ఎన్ని రోజులైనా కూడా పువ్వులనేవి ఈ విధంగానే ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి యూజ్ అవుతుందంటే. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. నార్మల్‌గా మనము వంట చేసే కుక్కర్స్ అనేవి గాని లేదంటే కళాయి హ్యాండిల్స్ అయినా మాటికి లూజ్ అయిపోతూ ఉంటాయండి. ఇలా బిగించామంటే ఒక్కసారి పట్టుకునేసరికి ఊడిపోతూ ఉంటాయి. ఇలా మళ్ళీ మనము ఊడిపినంత వరకు కూడాను అది ఊడిపోకుండా అలాగే ఉండాలి అంటున్నట్లయితే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. నార్మల్‌గా మనము మాటికి ఇది క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ వాటర్ అనేది వెళ్ళిపోయి మనకు లూజ్ అయిపోతూ ఉంటాయండి. ఇలా లూజ్ అవ్వకుండా వాటర్ అనేది లోన వైపుకి వెళ్ళకుండా ఉండాలంటే సింపుల్‌గా మనము చక్కగా ఏ హ్యాండిల్ అయితే ఊడిందో ఆ హ్యాండిల్ ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ప్లాస్టిక్ కవర్‌ని ఈ విధంగా బోటు మనం ఎక్కడైతే పెడతామంటే పిన్ అనేది బిగిస్తాం కదండీ! అక్కడ ఈ విధంగా పెట్టేసుకొని నార్మల్‌గా బోట్‌ని బిగించేసుకుంటే కవర్ అనేది లోన వైపుకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఎక్స్ట్రాగా ఉండే కవర్ అంతా కూడాను చక్కగా ఇలా కట్ చేసేసుకొని ఈ కవర్ అనేది మనం తీసుకోలేం కాబట్టి ఇలా ఒక లైటర్‌తో గాని, అగ్గిపుల్లతో గాని ఎక్స్ట్రా కవర్ అంతా కూడా ఈ విధంగా కాల్చేసామంటే లోన వైపు ఉండే ప్లాస్టిక్ కవర్ వల్ల మనం ఎంత నీట్‌గా క్లీన్ చేసినా, ఎంత వాటర్ వెళ్ళినా కూడాను మనకి ఏంటంటే బ్యాక్ సైడ్ లోన వైపు ఉండే ఈ బోట్ అనేది లూజ్ అవ్వదనమాట. తరువాత నీట్‌గా ఈ విధంగా ఒక్కసారి బిగించేసుకున్నామంటే జన్మలో మనకి ఈ బోట్‌లనేవి ఊడిపోకుండా, హ్యాండిల్స్ అనేవి లూజ్ అయిపోకుండా ఉంటాయి. కళాయిలవైనా, కుక్కర్‌లవైనా సింపుల్‌గా ఇలా ఒక్కసారి బిగించి చూడండి. చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనకి రెగ్యులర్‌గా చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక్కొక్కసారి మనం ఆయిల్ గాని, లేదంటే ఏవైనా లిక్విడ్ పర్పస్‌వి ఇలా ఒక దాని నుంచి ఒక దానికి స్ట్రెయినర్‌తో సెపరేట్ చేయాలనుకునేటప్పుడు బౌల్ అనేది వెడల్పుగా ఉంటే స్ట్రెయినర్ అనేది పడిపోతూ ఉంటుంది కదా! ఇలా స్ట్రెయినర్ అనేది పడిపోకుండా ఉండాలంటే వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రెయినర్ పెట్టేసుకొని ముందు వైపు హోల్‌లోన ఇలా ఒక స్పూన్ ఫిక్స్ చేసేసుకున్నాం అనుకోండి. ఇలా మనము ఏదైనా స్ట్రెయినర్‌లో వేసేటప్పుడు గట్టను ఆ స్ట్రెయినర్ అనేది కదిలిపోకుండా స్ట్రాంగ్‌గా అలాగే నిలబడుతుంది. వీడియోలో క్లియర్‌గా చూసారు కదా! ఈసారి ఎప్పుడైనా ఇలా చేయవలసి వచ్చేటప్పుడు సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. నార్మల్‌గా మనం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడేసిన తర్వాత ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం గానీ, ప్లాస్టిక్ బాటిల్స్‌తో పాటు క్యాప్స్‌తో కూడా చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి. ఇక్కడ నేను 4, 5 వరకు కూడాను ఒక వాటర్ బాటిల్ క్యాప్స్‌ని అయితే తీసుకున్నాను. ఆ తర్వాత స్ట్రాంగ్‌గా ఉండే ఒక కార్డ్‌బోర్డ్ ముక్కని చిన్న పీస్ కట్ చేసేసుకొని, డబుల్ సెట్ టేప్‌ని తీసుకొని, కట్ చేసిన ఈ అట్ట పీస్‌కి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్‌గా మీకు ఎన్ని కావాలో అన్నిటిని అంటించేసుకొని, బ్యాక్ సైడ్ ఉండే పేపర్‌ని కూడా చక్కగా తీసేసుకొని, ఇలా క్యాప్స్‌ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఫిక్స్ చేసేసుకోండి. ఇలా మనకి ఇంట్లో పనికిరావని పడేసే వాటిలతోటి చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయండి. అలాగే ఈ కార్డ్‌బోర్డ్‌కి కూడాను బ్యాక్ సైడ్ ఈ విధంగా చక్కగా చిన్న డబుల్ సెట్ టేప్‌ని రెండు వైపులా కూడా అంటించేసుకొని, దీన్ని తీసుకొని వెళ్లి మనం బాత్రూమ్‌లో ఈ విధంగా బిగించామనుకోండి, ఇది మనకు ఒక హ్యాంగిల్‌లా పనిచేస్తుందనమాట. రెగ్యులర్‌గా ఇలా మనం వాడే బ్రషెస్‌ని హోల్డ్ చేసుకోవచ్చండి. అలాగే మనం స్నానం చేసేటప్పుడు నల్ల పూసలు గాని, మెడలో చైన్ లాంటివి బాత్రూమ్‌లో అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాం కదా! అలా పడేయకుండా జస్ట్ మనం ఆ టైంలో పెట్టుకోవడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో పనికిరాని వాటివైనా కూడా చాలా చాలా యూజెస్‌గా ఉంటాయి. ఇంకా ఈ టిప్ కూడా మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. నార్మల్‌గా మనం నెయిల్ పాలిష్‌లనేవి పెట్టుకునేటప్పుడు ముఖ్యంగా చిన్న పిల్లలకి పెట్టామనుకోండి వాళ్ళు కుదురుగా ఉండరు. దానికి దీనికి అంటించేస్తూ ఉంటారు.
లేదు మనమేనా ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి సడన్‌గా అనుకునేటప్పుడు, ఇలా నెయిల్ పాలిష్ పెట్టుకునేటప్పుడు అంత తొందరగా అయితే డ్రై అవ్వదు కదా! నెయిల్ పాలిష్ అనేది జస్ట్ కొన్ని సెకండ్స్‌లోనే మనకి నెయిల్ పాలిష్ పెట్టినంత టైం కూడా పట్టదండి డ్రై అయిపోవాలనుకున్నట్లయితే. సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. నేను నెయిల్స్‌కి నెయిల్ పాలిష్ అనేవి పెట్టేసాను చూసారు కదా! నేను ఎప్పుడు కూడా నా స్కిన్ కలర్‌కి సెట్ అయ్యే నెయిల్ పాలిష్‌ని మాత్రమే వాడతానండి. ఎప్పుడైనా నెయిల్ పాలిష్ అనేది వెంటనే డ్రై అయిపోయి నీట్‌గా ఉండాలంటే ఇలా కొన్ని కూలింగ్ వాటర్‌ని ఒక బౌల్‌లోకి తీసేసుకొని మనం నెయిల్ పాలిష్‌ని పెట్టిన వెంటనే ఫింగర్స్‌ని వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ ఇలా పెట్టి తీసేసామనుకోండి కొన్ని క్షణాల్లోనే మనకేంటంటే నెయిల్ పాలిష్ అనేది పూర్తిగా డ్రై అయిపోతుంది. అలాగే చాలా నీట్‌గా కూడా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్పునైతే తెలుసుకుందాం. మనలో చాలా మందికి ఎందుకో తెలియదు గానండి మైగ్రేన్ తలనొప్పి అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండీ! అలాంటప్పుడు సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు జస్ట్ ఒక పెనం పెట్టేసుకొని స్టవ్ పైన స్లోలోన అంటే మన లో ఫ్లేమ్‌లోనే స్టవ్‌ని ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల వరకు కూడాను చక్కగా పసుపుననేది వేసేసుకొని దీన్ని ఈ విధంగా కలుపుతూ ఈ వాసన గనక మనం పీల్చామనుకోండి ఎంత మొండిగా ఉన్న మైగ్రేన్ తలనొప్పైనా తగ్గుతుందండి. అలాగే దగ్గు, జలుబు, ముక్కు పట్టేసేటప్పుడు కూడాను ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే. ఇంకా నెక్స్ట్ టిప్పునైతే తెలుసుకుందాం. మనము కూరగాయలు గానీ, లేదంటే ఇటువంటి క్యారెట్, బీట్రూట్ ముక్కలనేవి సగం కట్ చేసేసిన తర్వాత సగం పీస్ ఇలా మిగిలిపోయిందనుకోండి, ఒక పావు పీస్ మిగిలిపోతే దాన్ని ఒకవేళ తురమాలనుకునేటప్పుడు చేతులు కూడా గీసుకుపోతూ ఉంటాయి కదండీ! అలాంటప్పుడు సింపుల్‌గా అలా ట్రై చేయండి. చిన్న చిన్న పీసులు మనం తురమాలేమో అనుకునేటప్పుడు సింపుల్‌గా ఒక ఫోర్కు, స్పూన్‌ని తీసేసుకొని క్యారెట్ ముక్కకు గానీ, బీట్రూట్ ముక్కకు గానీ, లేదంటే ఏవైనా దుంప ముక్కలకు గానీ పెట్టేసుకొని ఇలా చక్కగా ఈ ప్లేట్ మీద పెట్టేసుకొని చక్కగా గీకేసుకున్నామనుకోండి ఎంత చిన్న పీసునైనా కూడా చాలా చాలా ఈజీగా మనం గీకేయొచ్చండి. పీసులు కూడా వేస్ట్ అవ్వవు. అలాగే మన చేతులకు కూడాను గీసుకుపోయే ఛాన్స్ అనేది ఉండదు. పని కూడా త్వరగా అయిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్‌గా మనం ఇలా ఇది తురిమేసామో. ఖచ్చితంగా యూజ్ అవుతుందంటే ఎప్పుడైనా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్పునైతే తెలుసుకుందాం. నార్మల్‌గా మనలో చాలామంది కూడా రూమ్ ఫ్రెషనర్‌లు లేదంటే బాత్రూమ్‌లో ఫ్రెషనర్ లాంటివి గట్టా వాడుతూ ఉంటారు కదా! సో, వీటిని మనం బయట కొనాలంటే కాస్ట్ ఎక్కువుంటాయి. అలాగే కెమికల్స్ కూడా ఉంటాయి. ఇంట్లోనే ఈజీగా హోమ్ మేడ్ ఫ్రెషనర్‌ని ఎలా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాం. దీనికోసము స్టవ్ మీద ఇటువంటి ఫోర్క్ స్పూన్ అనేది చక్కగా వేడి చేసేసుకొని ఇటువంటి ఏదైనా చిన్న ప్లాస్టిక్ ఉంటాయి కదండీ! చిన్న చిన్న బాక్సెస్ అనేవి వీటిలో వేస్ట్‌గా పడేస్తూ ఉంటాము. కిల్లీ బాక్స్ లాంటివి. వాటిని తీసేసుకొని చక్కగా ఇలా హోల్స్ పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక 2, 3 స్పూన్ల వరకు కూడాను రాళ్ళ ఉప్పుని చక్కగా ఈ బాక్స్‌లోని వేసేసుకొని కొంచెం మంచి స్మెల్ వస్తే షాంపూని గానీ, లేదంటే ఇటువంటి కంఫర్ట్ అనేది ఉంటుంది కదండీ! ఈ ఫ్లేవర్ అయితే ఇంకా బావుంటుందనమాట. చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది. జస్ట్ ఇందులోనే కొంచెం అంటే కొంచెం వేసేయండి. నార్మల్‌గా ఈ వర్షాకాలంలో మనకేంటంటే ఇల్లంతా ముక్కు వాసన అనేది వచ్చేస్తుంది కదండీ! చక్కగా మీ ఎన్ని గదులున్నాయో అన్ని గదుల్లోనూ కూడా ఒక్కొక్కటి పెట్టేసుకోండి. ఈవెన్ మనం బీరువాలో కూడా పెట్టుకోవచ్చనమాట. ఇందులోనే ఒక 4, 5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసేసుకొని, క్లోజ్ చేసేసుకొని, బాత్రూమ్‌లో గానీ, బెడ్‌రూమ్‌లో గానీ ఇలా పెట్టేసుకొని, అప్పుడప్పుడు కొంచెం కొంచెం కంఫర్ట్ లిక్విడ్‌ని యాడ్ చేసినట్లయితే మంచి స్మెల్ వస్తుందండి. ఎటువంటి రూమ్ ఫ్రెషనర్‌లనేవి బయట కొనవలసిన అవసరం అనేది ఏమీ ఉండదు. అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంక నెక్స్ట్ టిప్పునైతే తెలుసుకుందాం. నార్మల్‌గా మనం మిక్సీలోన అప్పుడప్పుడు కూడాను ఏవైనా మసాలా లాంటివి గానీ ఆడేటప్పుడు ఆ స్మెల్ అనేది ఎంత క్లీన్ చేసినా పోదు కదా! కిందన బ్లేడ్స్ అనేవి ఉంటాయి కాబట్టి వాటి దగ్గర స్టక్ అవుతూ ఉంటాయి. అలాగే మనకి బ్లేడ్స్ కూడా ఒక్కొక్కసారి షార్ప్‌నెస్ తగ్గిపోయి, ఒక్కోసారి తిరిగేటప్పుడు కూడా స్పీడ్‌గా తిరగవు కదండీ! సో, దీనివల్ల మనకి స్టక్ అవ్వకుండా ఉండాలి, మురికి పోవాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. చిన్న చిన్న కాగితపు ముక్కల్ని ఈ విధంగా సింపుల్‌గా కట్ చేసుకొని ఈ బౌల్‌లో వేసేసుకోండి. అంటే మనం క్లీన్ చేయవలసిన బౌల్‌లో వేసేసుకొని చక్కగా కొంచెం విమ్ లిక్విడ్‌ని గానీ, సోప్‌ని గానీ వేసేసుకోండి. ఆ తర్వాత ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకొని జనరల్‌గా మనం ఎలా అయితే మిక్స్ చేస్తామో ఆ విధంగా మిక్స్ చేసేసుకొని ఇలా అప్పుడప్పుడు చేసుకున్నామనుకోండి మిక్సీ జార్స్ అనేవి షార్ప్‌నెస్ పెరుగుతాయి. అలాగే బ్యాడ్ స్మెల్ అనేవి రావు. స్టక్ అవ్వకుండా ఉంటాయండి. అలాగే క్యాప్‌ని కూడా దాంతోనే ఈజీగా ఇలా క్లీన్ చేస్తే మిక్సీ జార్లు ఎప్పుడు కూడా చాలా చాలా ఫ్రెష్‌గా, నీట్‌గా కూడా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి యూజ్ అవుతుందంటే. ఇంకా నెక్స్ట్ టిప్పునైతే తెలుసుకుందాం. నార్మల్‌గా మనము బియ్యమని గానీ, పప్పును గానీ కుక్కర్‌లో వండుతూ ఉంటాం కదండీ! రెగ్యులర్‌గా రోజుకొక్కసారైనా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటాము. కుక్కర్‌ని ఎంత చక్కగా పెట్టినా కూడాను ఎందుకో తెలియదు గానీ బయటికి మనకి లీక్ అయిపోతూ ఉంటాయి కదా! దాన్ని మళ్ళీ క్లీన్ చేసుకోవాలనుకున్నట్లయితే కుక్కర్ మొత్తం కూడాను గలీజ్ అయిపోతూ ఉంటుంది. అలాగే స్టవ్ మొత్తం కూడా ఈ లీక్ అయిపోవడం వల్ల గలీజ్ అయిపోతుంటుంది కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్ అనేది మనం ఫేస్ చేయకుండా ఉండాలి. కుక్కర్ నుంచి డ్రాప్స్ లీక్ అయినా కూడా కిందకి పడకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. జస్ట్ ఒక టిష్యూ పేపర్‌ని గానీ, లేదనుకున్నట్లయితే ఒక కాటన్ క్లాత్‌ని మీరు రెగ్యులర్‌గైనా వాడుకోవచ్చు. లేదంటే అప్పటిదప్పుడైనా క్లీన్ చేసుకొని పడేసుకోవచ్చనమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మిడిల్‌లో ఇంకొక చిన్న హోల్ ఇచ్చేటట్టు కట్ చేసేసుకొని, దీన్ని మనం కుక్కర్ పెట్టినప్పుడు లీక్ అవుతుంది అనుకున్నా, లేదంటే ముందు జాగ్రత్తగా ఎలా పెట్టుకున్నా కూడాను
విజిల్స్ వచ్చేటప్పుడు కూడాను ఒకవేళ బయటికి లీక్ అయినా కూడాను లీక్ అవ్వకుండా ఈ క్లాత్లోనే ఉండిపోతుందండి. ఎండిపోయిన తర్వాత ఈ పేపర్ అనేది మనకి చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. దీనివల్ల మనకి కుక్కర్ ఒకవేళ లీక్ అయినా కూడాను మురికి అనేది కిందకి రాకుండా ఉంటుందన్నమాట. లోన్ వైపు ఫుడ్ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి, యూజ్ అవుతుందంటే. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నాకు తెలుసుకుందాం. నార్మల్గా మన ఇంట్లోన ఒక్కొక్కసారి విపరీతంగా బల్లులు ఎలుకలు అనేవి తిరుగుతూ ఉంటాయి కదా. ఇలా ఇంట్లోకి బల్లులు ఎలుకలు రాకుండా ఉండాలంటే సింపుల్గా అలా ట్రై చేయండి. చాలా చాలా మంచి రెమెడీ అండి. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది కూడా. దీనికోసం ఒక ఆనియన్ పీస్ని చక్కగా 2-3 పీసుల వరకు కూడా కట్ చేసేసుకోండి. ఆ తర్వాత మనం పలతోముకునే పేస్ట్ అనేది ఉంటుంది కదా. సో మీరు ఏదైతే వాడతారో దాన్ని మీకు నచ్చిన విధంగా ఈ విధంగా వేసేసుకొని ఆనియన్ మీద ఈ విధంగా కొంచెం రుద్దేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఆ తర్వాత బేకింగ్ పౌడర్ అనేది మనకి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంట్లోకి బొద్దింకలు కానీ లేదంటే ఎలుకలు అనేవి రాకుండా ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇవి మనం ఎక్కడైనా పెట్టేటప్పుడు గట్టను బొద్దింకలు కనుక ఇంట్లో ఎక్కువ ఉన్నాయి అనుకోండి, వీటిని తిని చనిపోతాయండి. ఎందువల్లంటే మనకి డైజెషన్ ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది అనమాట బేకింగ్ పౌడర్ వల్ల. ఆ తర్వాత ఒక్కొక్క లవంగం తీసేసుకొని ఇలా ఆనియన్ పీసెస్ మీద పెట్టేసుకొని వీటిని నైట్ టైము కిచెన్లో కానీ ఎక్కడ అయితే మీకు ఎలుకలు బొద్దింకలు సింక్ దగ్గర అలాగే గ్యాస్ సిలిండర్స్ దగ్గర ఇలా ఫ్రిడ్జ్ దగ్గర కానీ వాషింగ్ మిషన్ ఇలా రకరకాల ప్లేసులు వస్తాయి కదా, ఆ ప్లేస్లో పెట్టండి. ఇవి పెట్టేటప్పుడు చిన్నపిల్లలకు కానీ పెంపుడు జంతువులకు కానీ అందనివ్వకుండా చక్కగా నైట్ పెట్టేసి మార్నింగ్ క్లీన్ చేసి చూడండి. ఇంట్లో బల్లులు ఎలుకలు అనేవి చక్కగా తగ్గుతాయి. అయితే తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి చిన్నపిల్లలు ఉండే పేరెంట్స్కి. పిల్లలు ఎప్పుడు ఏది తినాలో అనుకుంటారో వాళ్ళకే తెలియదు. అలాగే ఏది పెడితే అది పెడితే అస్సలు తినరు కదా. ఇంట్లోనే ఎప్పుడైనా కూడా పిల్లలకి ఇష్టంగా ఎటువంటి మైదా అనేది లేకుండా కేవలం గోధుమ పిండితోటే పూరీలను చాలా ఈజీగా ఎటువంటి చపాతీ పీటను కానీ కర్రను కానీ వాడకుండా ఎలా చేయాలనేది అయితే తెలుసుకుందాం. దీనికోసం నేను పిండిని ముందే ప్రిపేర్ చేసేసానండి. ఈ విధంగా సాఫ్ట్గా తయారు చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముద్దల్లాగా ఇలా సపరేట్ చేసుకోండి. ఎన్ని కావాలంటే అన్నిటిని ఇలా సపరేట్ చేసేసుకున్న తర్వాత నార్మల్గా పిల్లలకి డిఫరెంట్గా చేస్తేనే ఇష్టపడి తింటూ ఉంటారు కదండి. సో అలా మనం డిఫరెంట్గా చేయడం కోసం ఇటువంటి క్యారెట్ తురిమిన ప్లేట్స్ అనేవి డిఫరెంట్గా కిచెన్లో మనకి ఉంటాయి కదండి. వాటిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పూరీని పామే పని లేకుండా జస్ట్ కొంచెం పిండి ముద్దల్ని ఇలా పెట్టేసుకొని జస్ట్ కొంచెం అంటే కొంచెం ఈ విధంగా మనము ట్యాప్ చేసేసుకున్నాం అనుకోండి. జస్ట్ ఇలా పైకి లేపితే మనకి చిన్న డిజైన్ లాగా అయితే వచ్చాయండి, బొడుపుల్లో వచ్చాయి కదండి. వీటిని మనము నార్మల్గా ఫ్రై చేస్తే చాలా బాగా వస్తాయి అనమాట. ఆ తర్వాత స్వీట్ కోసం నేను ఇక్కడైతే జస్ట్ తక్కువ స్వీట్లోనే హెల్తీగా అయితే జస్ట్ 2-3 స్పూన్ల వరకు మాత్రమే షుగర్ని అయితే యాడ్ చేశానండి. దీని ప్లేస్లో మీరు బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు. ఒక అర గ్లాసు వాటర్ను పోసేసుకొని చిన్న యాలక్కాయని కూడా వేసేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని నార్మల్గా మనకి పంచదార అనేది కరిగిపోయి పూర్తిగా లైట్గా పాకం వచ్చినంత వరకు జస్ట్ ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని పూరీలను కూడా ఈ విధంగా జస్ట్ మనము చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. అలాగే మనకి ఎప్పుడైనా కూడా గెస్ట్లు కూడా ఇంటికి వచ్చేటప్పుడు తక్కువ టైంలోనే హెల్తీగా ఏదైనా స్వీట్ చేయాలనుకునేటప్పుడు కూడా ఈ స్వీట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ముందైతే స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఈ విధంగా కొంచెం ఆయిల్ అనేది చక్కగా వేడవనివ్వండి. ఆ తర్వాత ముందు మనము ప్రిపేర్ చేసిన పూరీలను ఒక్కొక్కటిగా వేసేసుకొని ఇలా చక్కగా వేయించుకున్నాం అనుకోండి, మనకు పూరీలు అనేవి చూసారు కదా ఎంత చక్కగా పొంగుతూ వస్తున్నాయి. పిల్లలు కూడా ఏంటి డిఫరెంట్గా ఉన్నాయని చక్కగా ఇంట్రెస్ట్ చూపించి మరీ తింటారనమాట. ఇలా చాలా చాలా ఈజీగా హెల్తీగా ఇంట్లోనే పూరీలను పామి కలిపి ఇదంతా కూడా ఏమీ పని లేకుండా జస్ట్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్ని కావాలంటే అన్ని పూరీలని చాలా చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి పూరీలు అయితే నేను వేసి చూపించాను చూసారు కదండి. సో తర్వాత ముందు మనం ప్రిపేర్ చేసేసుకున్న పంచదార పాకం అనేది ఉంటుంది కదండి, దాన్ని గోరువెచ్చగా ఉండేటప్పుడు ముందు తయారు చేసిన పూరీలను కూడాను ఇందులోనే వేసేసుకొని జస్ట్ ఒక స్పూన్ తోటి మొత్తం కూడాను కలిసేటట్టుగా అయితే ఒక్కసారి ఈ పాకాన్ని అంతటిని కూడాను ఈ పూరీలకి స్ప్రెడ్ చేసేసుకొని ఒక 5-10 నిమిషాల తర్వాత తిని చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదనమాట. ఎక్కువ ఆయిల్ ఫుడ్ కూడా ఏమీ కాదనమాట. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి. ఎప్పుడైనా చుట్టాలు వచ్చేటప్పుడు కూడా చాలా ఈజీగా ఏదైనా స్వీట్ చేయాలనుకునేటప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఒక్కసారి ఇలా ఒక 5-10 నిమిషాలు నానిన తర్వాత చూసారు కదండి, మనకి పీసులు అనేవి చక్కగా ఇలా సపరేట్ అయిపోతాయి అనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చాలా స్మూత్గా కూడా ఉంటుంది అనమాట. ఈసారి ఎప్పుడైనా ట్రై చేయండి,
చాలా సింపుల్గా పని అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. నార్మల్గా మనం పూజలోన ప్రతిరోజు ఇలా ఫంక్షన్స్లోన కానీ ఎక్కువగా తమలపాకులు అనేవి వాడుతూ ఉంటాం కదండి. కానీ తమలపాకులు అనేవి జస్ట్ 5-10 రూపాయలకి ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఎక్కువ రోజులు నిల్వ చేసుకోలేము. నెల రోజులైనా కూడా తమలపాకులు పాడవకుండా ప్రతిరోజు పూజకు వాడుకోవాలనుకున్నట్లయితే సింపుల్గా అలా ట్రై చేయండి. ఈ టిప్ నేను ఎక్కడ తెలుసుకున్నానంటే తమలపాకులు ఎక్కడైతే మనం కొంటామో అక్కడి నుంచి అయితే నేను ఈ టిప్పుని తెలుసుకున్నాను అనమాట. తమలపాకులను ఈ విధంగా స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక కాటన్ కర్చీఫ్ని కానీ ఒక కాటన్ క్లాత్ని కానీ తీసేసుకొని జస్ట్ కొంచెం వాటర్లో ముంచేసుకొని ఇలా మరీ పిండేయకండి వాటర్ని. ఆ తర్వాత ఈ క్లాత్ని ఈ విధంగా పరిచేసుకొని తమలపాకులు వేసేసుకొని ఎక్స్ట్రా తడి క్లాత్ అంతా కూడా ఆకుల పైన ఈ విధంగా కవర్ చేసేసుకొని చక్కగా కొంచెం వాటర్ పైనుంచి అయితే జల్లండి. దీన్ని తీసుకుని వెళ్ళి ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టేసుకొని వేసేసుకొని దీన్ని తీసుకుని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి. మీకు 15-20 రోజులైన ఆకులు అనేవి పాడైపోకుండా ఉంటాయి. అలాగే మీరు ఆకు అప్పుడప్పుడు తీస్తూ ఉంటారు కదా, ఇలా తీసినప్పుడు కొంచెం కొంచెం వాటర్ని అయితే చిలకరించండి. ఆకులు అనేవి నెల రోజులైనా పాడవవు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అయితే టిప్స్ అనేవి మీకు యూజ్ అయినా అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.